ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం ఏడవకూడదు సిద్ధు. మా మమ్మ వెళ్ళిపోయినప్పుడు నాకు చెప్పలేదని కోపం వచ్చింది. ఆ తర్వాత ఇంటికి ఇంకా ఎందుకు రావడం లేదని ఏడుపొచ్చింది. ఇప్పుడు అమ్మ వెళ్ళిపోతుందని తెలుసు, మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. ఏడుపు కంట్రోల్ అవ్వడం లేదమ్మమ్మ. మమ్మని మర్చిపోయేంత ఈజీగా అమ్మని మర్చిపోలేనమ్మమ్మ. నీ బాధ చూస్తూ ఓదార్చే ఓపిక ఉంది కానీ ఆపే శక్తి, అవకాశం రెండూ నాకు లేవు సిద్ధు. కారణమేంటో తెలుసుకోకుండా మీ పప్పాతో మాట్లాడలేను. ఇక్కడే ఈ ఇంట్లోనే మీతో కలిసి ఉంటామని చెప్పలేను. ఎందుకు చెప్పలేరమ్మమ్మ? ఇన్ని రోజులు మనమంతా ఒకే ఫ్యామిలీ అని అనుకున్నాం కదా. అనుకోవడానికి జరగడానికి రెండింటికి చాలా తేడా ఉంది సిద్ధు. మమ్మల్ని ఈ ఇంటికి రమ్మని అడిగిన మీ పప్పానే ఇప్పుడు వెళ్ళిపోమని పరోక్షంగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడే ఉండడం సాక్షికే కాదు, నాకు కూడా ఇష్టం లేదు. మమ్మ వెళ్ళిపోతే అమ్మ వచ్చింది, ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోతే ఎవ్వరూ రారమ్మమ్మ. నాకు మమ్మ లేకపోయినా పర్వాలేదు కానీ అమ్మ కావాలి. నేను అమ్మతోనే ఉండాలి. చెప్తున్నాను కదా సిద్ధు, మనం ఎన్ననుకున్నా ఎలాంటి ప్రయత్నాలు చేసినా మీ పప్ప మాట ముందు, నిర్ణయం ముందు ఓడిపోవాల్సిందే. ఈ విషయంలో నువ్వు నేనే కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంత బ్యూటిఫుల్ మూమెంట్, వదలని వరదలా కాకుండా వర్షంలో మెరుపులా. వాట్ ఏ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్. అలాంటివి ఇంకో 2-3 జరిగితే హారిక నా వలలో పట్టం ఖాయం. కానీ ఎలా? అవసరం మనది కాబట్టి ఈసారి ఆహ్వానం నేనందిస్తాను. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? కష్టపడి పని చేసుకునేవాడు బిజీగా ఉంటాడు. కామంతో విలువలాడే ఇలాంటి వెధవలకి వేరే పనే ఉంటుంది. హాయ్ కళ్యాణ్. హాయ్ హారిక, హౌ ఆర్ యు? మిమ్మల్ని మీట్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే నేనేం మారిపోలేదు, సేమ్ టు సేమ్ అలానే ఉన్నాను. నేను మాత్రం చాలా గిల్టీ ఫీల్తో ఉన్నాను. ఏమైంది? ఏమవ్వడం ఏంటి? నువ్వు ప్రేమగా ఇంటికి పిలిచి అభిమానంగా జ్యూస్ ఇచ్చావు, కానీ జ్యూస్ తాగలేదు, నీతో
కబుర్లు కూడా పూర్తిగా చెప్పలేదు. దాందే ఉంది, ఇంకొక రోజు ప్లాన్ చేద్దాం. నో 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 నో, ఆలస్యం అమృతం విషం అంటారు. నువ్వెప్పుడు వినలేదా? ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు డిలే చేయకూడదు హారిక. నువ్వు నన్ను ఇంటికి ఇన్వైట్ చేశావు కాబట్టి నేను నిన్ను డిన్నర్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. హలో హారిక, యు దేర్? యా కళ్యాణ్, నేను డిన్నర్కి రాలేను. ఏ హారిక, ఎందుకు? నేను బయట ఫుడ్ తినను. నేను కూడా తినను హారిక, బట్ సిటీలో ఒక టాప్ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఫుడ్ హోమ్ మేడ్లా ఉంటుంది. నీకు టేస్ట్, అంబియన్స్ ఏది హోటల్ ఫుడ్లానే అనిపించదు. అనిపించకపోయినా అది అవుట్ సైడ్ ఫుడ్డే కదా. ఆ ఫీలింగ్ రాదని చెప్తున్నాను కదా హారిక, నా మాట విను. సరే, ఎప్పుడు? ఈరోజే. ఏంటి ఈ రోజా? ప్లీజ్ ప్లీజ్, మీటింగ్స్ ఉన్నాయని మాత్రం చెప్పొద్దు. ఇప్పటికే నీకు ట్రీట్ ఇవ్వడం ఆలస్యమైంది. ఇంకా డిలే అయితే నా మీద నాకే అసహ్యం పుడుతుంది. అంటే ఈరోజు కొంచెం బిజీగా. ఎంత బిజీగా ఉన్నా నా కోసం ఫ్రీ చేసుకోలేవా? నువ్వు అడిగిన వెంటనే నేను కాళ్ళకి చక్రాలు పెట్టుకుని వచ్చాను. నా కోసం నువ్వు రెక్కలు కట్టుకుని రాలేవా మై ఏంజెల్? ప్లీజ్. ఓకే కళ్యాణ్, నీతో ఎక్కువ బ్రతిమాలించుకోవడం నాకు ఇష్టం లేదు. యాక్సెప్ట్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హారిక. ఎక్కడికి రావాలి? ఏ టైంకి రావాలి? ఆ డీటెయిల్స్ అన్ని నేను నీకు మెసేజ్ చేస్తాను. ఓకే, బాయ్ కళ్యాణ్. బాయ్ హారిక. ఎస్ ఎస్ ఎస్. మనిషేనా వీడు? ఒకసారి పెళ్ళయింది, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా కూడా వేరే అమ్మాయిని డిన్నర్కి పిలుస్తున్నాడు. ఆడదాని కోసం ఇంత వెంపర్లాడే మనిషిని వీణ్ణే చూస్తున్నాను. మారని వీడి బుద్ధే మనకి ఆయుధం అక్క. కళ్యాణ్ నోట్లో నుంచి నిజం కక్కించడానికి ఎదురయ్యే ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వాడుకోవాలి. ఎస్, హారిక నాకు ఓకే చెప్పేసింది. ఎస్, నాతో డిన్నర్కి వస్తా అని చెప్పింది. ఆ డిన్నర్ ఫినిష్ అయిన వెంటనే రైడ్కి తీసుకువెళ్ళాలి. ఆ తరువాత నీ మొహానికి సిగ్గు కూడానా? హారికతో డిన్నర్ ప్లాన్ చేస్తావా? చెప్తా నీ సంగతి. ఇదేంటి ఇక్కడికి వస్తుంది? కళ్యాణ్, ఏంటబ్బి? మార్నింగ్ నుండి పెళ్లి పనులు చేసి చేసి చాలా టైర్డ్గా ఉంది. అందుకే కదా డార్లింగ్ నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. నువ్వే వద్దంటున్నావు. నా పని నేను చేసుకుంటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కళ్యాణ్. నువ్వు కూడా హారికతో బిజీగా ఉంటున్నావు కదా. ఏంటి? అదే హారిక కన్స్ట్రక్షన్స్ తో డీలింగ్స్ తో బిజీగా ఉంటున్నావు కదా, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయలేకపోతున్నాను. థ్యాంక్స్ డార్లింగ్. ఒక్కోసారి నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావో తెలుసా? నేనెప్పుడూ అర్థం చేసుకుంటాను కళ్యాణ్, కాకపోతే అప్పుడప్పుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటాను. అవి నువ్వు కన్సిడర్ చేయకూడదు. సరే చేయంలే, ఇంకేం చెయ్యాలో చేయకూడదో చెప్పు. మంచి మూడ్లో ఉన్నాను, వరాలు కురిపించేస్తాను. నిజంగానా? ఎస్ మై ప్రిన్సెస్. అయితే ఈరోజు మనం డిన్నర్కి బయటకు వెళ్దాం. డిన్నరా? ఈరోజా? ఇంపాసిబుల్. వరం కురిపించడం అంటే ఇదేనా? అంటే ఈరోజు కుదరదు, రేపు వెళ్దామా? నో, నాకు ఈ రోజే వెళ్ళాలనుంది.
మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి లాంగ్ రైడ్కి వెళ్ళి అలా ఎంజాయ్ చేసి మార్నింగ్కి ఇంటికి వచ్చేద్దాం. ఆ ప్లాన్ నీతో కాదు. ఏంటి? నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. చిచి, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు అభి. నువ్వెప్పుడు ఇంతే కళ్యాణ్. ప్రేమగా ఒక చిన్న కోరిక కోరితే ఆఫీసు మీటింగ్ అని ఎస్కేప్ అవుతావు. నీ గురించి తెలిసి కూడా అడగడం నా తప్పు. అభి, అది కాదు, నేను చెప్పేది విను. నేనే వినను, పో. అభి, అభి, ఓవే. నీ కోపం, ఏడుపు, కేర్ చేయడం నేనెప్పుడో మానేశాను. నా కాన్సంట్రేషన్ మొత్తం ఇప్పుడు హారిక మీదే. నా కాన్సంట్రేషన్ మాత్రం నీ ఒక్కడి మీదే కళ్యాణ్. నీ వల్ల, అభిలాష వల్ల నేను నా భర్త అనుభవించిన శిక్షకి ప్రతీకారం తీర్చుకుంటాను. మాకు దూరం చేసిన సంతోషాన్ని నీకు కూడా దక్కనివ్వను. దూడని సేవ్ చేయాలని ఆవు పులి దగ్గరికి వెళ్ళింది. పులి ఆవు ప్రేమను చూసి ఏం చేయకుండా పంపించేసింది. ఆవంటే అమ్మ కదా. అమ్మ ప్రేమ పులికి అర్థమైంది. కానీ మా పప్పాకి ఎందుకు అర్థం కావడం లేదు? పప్పాకి ఎవ్వరూ అర్థమయ్యేలా చెప్పడం లేదేమో. నేను మాట్లాడతా. అమ్మని ఇంట్లోనే ఉండేటట్టు చేయమని రిక్వెస్ట్ చేస్తా. అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయే ప్రతిసారి నేను ఏడుస్తాను. అప్పుడు పప్పానే అమ్మతో మాట్లాడతారు, ఉండమని రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు అమ్మని రిక్వెస్ట్ చేయకపోయినా నార్మల్గా మాట్లాడితే చాలు. జాబ్ చెయ్యొద్దని అమ్మని ఒప్పిస్తే చాలు. ఎస్, కాల్ చేసి అదే చెప్తాను. హలో సిద్ధు. పప్పా, చెప్పు సిద్ధు. ఈ డాక్యుమెంట్స్లో డేటా మొత్తం సిస్టంలో అప్డేట్ చేయమని చెప్పాను, చేశారా? సారీ సార్, ఈరోజు చేస్తాను. పప్పా, మాట్లాడు సిద్ధు. నీతో ఒక విషయం చెప్పాలి పప్పా. అర్జెంటా, ఇంపార్టెంటా? రెండు. తొందరగా చెప్పు సిద్ధు. నువ్వు నా కోసం. చూడండి, ఈ ఫైల్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో. వీటిని సిస్టంలో అప్లోడ్ చేసే ముందు క్రాస్ చెక్ చేయండి. ఓకే సార్. తీసుకోండి. సిద్ధు, లైన్లోనే ఉన్నావా? అవును పప్పా. మరి మాట్లాడరా. కాల్ చేసి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేనేం సైలెంట్గా లేను. నువ్వే నా మాటలు వినలేనంత బిజీగా ఉన్నావు. నేనేం మాట్లాడినా సరిగ్గా వినవు, విన్నా అర్థం చేసుకోవు. అందుకే ఫ్రీ అయ్యాక మాట్లాడతాలే. ఆఫీస్లో ఫ్రీ ఎలా ఉంటాను సిద్ధు? ఈరోజు అంతా ఇలానే ఉంటుంది. ఏమున్నా ఇప్పుడే చెప్పు. నాకు 10 minutesలో మీటింగ్ ఉంది. ఓకే పప్పా, నువ్వు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతా. ఇంటికొచ్చాక మాట్లాడేదానికి కాల్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకురా? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. అర్జెంట్ అని చెప్పినా సరే పప్పాకి నా మాటలు వినేంత టైం లేదు. పప్పా ఎప్పుడు ఇంతే. ఇంపార్టెంట్ అని చెప్పినా సరే నా మాట పట్టించుకోరు. నన్ను ప్రేమగా చూసుకుని పట్టించుకునే వాళ్ళని దగ్గరుండనివ్వరు. మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇంటికొచ్చి ఎంత ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమ పప్పాకి ఎందుకు కనిపించడం లేదు? అమ్మ నాతో ఉన్నన్ని రోజులు పప్పాని డిస్టర్బ్ చేయలేదు. నాతో మాట్లాడకపోయినా బిజీగా ఉన్నారనుకున్నాను. ఇప్పుడు మాట్లాడాలని ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను అని చెప్తున్నారు. మా అమ్మ ప్రాబ్లం క్రియేట్ చేసిన ప్రతిసారి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వే నా స్ట్రెంగ్త్ అని చెప్పి
ఇప్పుడు పప్పానే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. నీకు ఎవరు చెప్పేవారు లేరనే కదా పప్పా ఇలా చేస్తున్నావు? సిద్ధు ఎందుకు కాల్ చేశాడు? వాడి టోన్ కూడా డల్గా ఉంది. నాతో ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన విషయం ఏమై ఉంటుంది? అయ్యో అయ్యో అయ్యో, అనుకున్నదంతా అయ్యింది. నా భయం, అనుమానం రెండూ నిజమయ్యాయి. పెళ్లి కాకుండానే నీ కాపురానికి చిల్లులు, నీ సంసారానికి సొట్టలు పడుతున్నాయి. ఏమైందాసా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పనబి, మా కళ్యాణ్ అన్నయ్య సెకండ్ హ్యాండ్ శ్రీరాముడు అని మురిసిపోతుంటే అతగాడి రావణ లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తే అతనేమో ఊరంతా ప్రేమను పంచుతున్నాడు. ఇలాంటి వాడి కోసం నువ్వు మొగుడిని కొడుకుని వదిలేసి వచ్చావంటే ఊరంతా నవ్వుతున్నారు. ఆ నవ్వులు చూడలేక, వాళ్ళ కామెంట్స్ వినలేక నువ్వేమైపోతావో, నీకేమైపోతుందో అని. ఆశా, నాకేం కాదు కానీ ముందు నువ్వు ఆ ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు. ఘోరం జరిగింది, దారుణం జరగబోతోంది. ఆశా, విషయం ఏంటో చెప్పు. కళ్యాణ్తో డిన్నర్కి వెళ్తానని చెప్పావు కదా, ఎందుకు వెళ్ళడం లేదు? అది ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాడు. మీటింగ్ కాదే పిచ్చి తల్లి, నీ వుడ్ బి డేటింగ్కి వెళ్తున్నాడు. ఏంటి? అవునబ్బి, కళ్యాణ్ నీకు అబద్ధం చెప్పి డిన్నర్కి వెళ్తున్నాడు. ఎవరితో? ఇంకెవరు, వచ్చింది కదా కొత్త నారీమణి, నిహారికలా ఉండే హారిక. నీకెలా తెలుసు? నా చెవులారా విన్నాను. కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతుంటే అతని కళ్ళల్లో ఆనందం, మాటల్లో స్వీట్నెస్, ఒంట్లో మెలికలు అన్ని కళ్ళారా చూశాను. హారికతో మాట్లాడా? నీకు కన్ఫర్మ్ గా తెలుసా? ఏంటబ్బి అంత రెట్టించి అడుగుతున్నావు? అంటే నా మీద నమ్మకం లేదా, లేక కళ్యాణ్ మీద అనుమానం రావట్లేదా? అది కాదు ఆశా, ఇలాంటి విషయంలో నేను మాటల కన్నా ఆధారాలనే ఎక్కువ నమ్ముతాను. అబ్బో, వచ్చిందండి పతివ్రత శిరోమణి. వాడు దొంగ అని నీకు చెప్పడం, నువ్వు నమ్మకపోవడం, ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు. చూడాశా, కళ్యాణ్ హారిక విషయంలో నాకు డౌట్ ఉండేది, కానీ పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మొత్తం క్లియర్ అయ్యింది. కళ్యాణ్ కూడా నాతో ప్రేమగానే ఉంటున్నాడు. ప్రేమకి మాయకి తేడా తెలియడం లేదు నీకు. కళ్యాణ్ నీ అమాయకత్వంతో అష్టాచమ్మ ఆడుకుంటున్నాడు, అర్థం చేసుకోవి. సరే, నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి హారికకి కాల్ చేసి మాట్లాడు. అప్పుడు ఎవరిది నిజమో ఏది అబద్ధమో తెలిసిపోతుంది. హలో. హాయ్ హారిక గారు. హలో అభిలాష, హౌ ఆర్ యు? పైన హారిక గారు. ఏంటి సడన్ గా కాల్ చేశారు? మళ్ళీ ఏదైనా హెల్ప్ కావాలా? కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? ఏంటది? కళ్యాణ్ మిమ్మల్ని డిన్నర్కి పిలిచాడా? అవును, మీకు తెలీదా? లేదండి, నాకేం చెప్పలేదు. చెప్పలేదా? మీ గురించి అడిగితే ఏదో మీటింగ్ వెళ్తుంది, ఈరోజంతా బిజీగా ఉంటుంది అని నాకు చెప్పాడు. అంటే అది అబద్ధమా? పెళ్లి కాకుండానే ఇన్ని అబద్ధాలంటే ఓకేనా? అయినా నాకెందుకులే, మీ రిలేషన్ నమ్మకం అనే పునాది మీద నిలబడుతుందని చెప్పారు కదా, అలాగే ఉండనివ్వండి. అది హారిక గారు, డిన్నర్ ఎక్కడా, ఏ టైంకి రమ్మన్నాడు? ఆ డీటెయిల్స్ అన్ని మెసేజ్ చేస్తాను అని చెప్పాడు. నాకు జనరల్గా బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు. నేను రానని ఎంత చెప్పినా నన్ను కన్విన్స్ చేసి ఒప్పించాడు.
నేను తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. అభి ఆవిడ్ని డిన్నర్కి మన ఇంటికే రమ్మని చెప్పు. హారిక గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ డిన్నర్ మా ఇంట్లోనే ప్లాన్ చేస్తాను. మీరు ఇక్కడికి రాగలరా? మీ ఇంట్లోనా? అవును హారిక గారు, కళ్యాణ్ మీతో ఏదైనా బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి డిన్నర్కి ఇన్వైట్ చేసి ఉంటాడు. ఇంట్లో అయితే కుదరదని అలా అబద్ధం చెప్పుంటాడు. పర్లేదు, మీరు డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేయండి. మీ ఇంటికి వస్తే కళ్యాణ్ ఏమైనా అనుకుంటాడేమో. ఏమనుకోకుండా నేను మాట్లాడతాను కదా. మా ఇద్దరి అండర్స్టాండింగ్ గురించి మీకు తెలీదు. ఎందుకు తెలీదు? కొన్ని రోజుల నుండి చూస్తున్నాను కదా, చాలా బాగా అర్థమవుతుంది. మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. టేస్టీ ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తాను. డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేయండి. మీకు ఏ లోటు లేకుండా హాస్పిటాలిటీ ఇచ్చే బాధ్యత నాది. ష్యూర్ అభి, థ్యాంక్ యూ. ఓకే హారిక గారు, బాయ్. సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్ అండి. సూపర్ అభి, ఇప్పుడుంటుంది అసలు మజా. అంటే అభికి కళ్యాణ్ మీద అనుమానం వచ్చిందా? ఇప్పుడు రావడం ఏంటక్క? నేను వాడి లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడే మొదలైంది. నన్ను ఫ్లర్ట్ చేయడానికి కళ్యాణ్ డిన్నర్కి పిలిచాడు. కళ్యాణ్ ఆట కట్టించడానికి అభి ప్లాన్ మార్చింది. ఎవరికి వాళ్ళు ఆడుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ మొత్తం ఆట నా కంట్రోల్లో ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మాయిల విషయంలో కళ్యాణ్ బుద్ధి కుక్కతో కానీ మళ్ళీ రుజువైందన్నమాట. నేనే నిహారిక అని తెలియక వెంట పడుతున్నాడక్క. పడని, ఎంత పడితే అంత కిందకి తొక్కేస్తా. ఆ నీచుడికి గుణపాఠం చెప్పేది నేనే. నువ్వొక్కడే ఉన్నావా? నీకు కావాల్సింది అదే కదా. ప్లీజ్ పప్ప, అమ్మని ఇంట్లోనే ఉండనివ్వు. నా కోసం నువ్వు ఏదైనా చేస్తావని తెలుసు పప్ప, అందుకే అడుగుతున్నాను. ఇదే నా లాస్ట్ రిక్వెస్ట్. నా రిప్లై లెటర్లో రాశాను, వచ్చి చదువుకో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.